2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం వైఎస్ఆర్ కార్యకర్తల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న పార్టీ ఇన్ఛార్జి మజ్జి చిన్న శ్రీను మరో అడుగు ముందుకేశారు. కూటమి ప్రభుత్వ వరుస వైఫల్యాల నేపథ్యంలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేసుకున్నారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పద్మనాభం మండలంలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టే విధంగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచి ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా పద్మనాభం మండలంలో ప్రతి గ్రామానికి సంబంధించిన కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ప్రకటించారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం సమన్వయకర్త, జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మజ్జి శ్రీనివాసరావు గారికి, అలాగే విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారికి, మరి భీమిలిపట్నం శాసనసభ పరిశీలకులు తైరాల విజయకుమార్ గారికి, మరవి హర్షరెడ్డి గారికి, పద్మనాభ మండల అధ్యక్షులు రాంబాబు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ మరి ఇప్పుడే పుట్టినటువంటి సొంగ గిరిబాబు గారికి, మరి ఆనందపాల పార్టీ అధ్యక్షులు భక్తర్జన్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి పద్మనాభ మండలం అంతా కదిలి వచ్చింది. మరి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా ముందు చాలా పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, గతంలో మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేసాం, ఎటువంటి అభివృద్ధి చేసాం, ఎటువంటి సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చాం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా బాగా తెలుసు. మరి ఈరోజు మోసపూరితంగా ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఈఎంల ద్వారా గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా మీరు అందరూ చూస్తున్నారు. మరి ఆ రోజు మనం చేసినటువంటి మంచిని కానీ, ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి చెడుని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే అసహనానికి మనం గురై ఉన్నాం ఈరోజు. ఎందుకంటే గతంలో కష్టపడ్డాం, ఏ ఒక్క కార్యకర్తని గుర్తించలేదు, కార్యకర్తకి విలువ లేకుండా పోయిందనే చిన్న అసంతృప్తితో మీరు అందరూ ఉండడం అనేది సహజం. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించి ఈ కమిటీల్లో మనం మండల స్థాయి అంతా కలిపి మండల కమిటీ కానీ, మండల అనుబంధ కమిటీలు కానీ, గ్రామ కమిటీ కానీ, గ్రామ అనుబంధ కమిటీలు కానీ అందరూ మన కమిటీల్లో ఈ రోజు మండలం మొత్తం మీద చూసుకుంటే సుమారు 2500 మందిని మనం ఈ కమిటీల్లో ఒక కార్యకర్తలని మళ్ళీ ఆ కమిటీ మెంబర్గా మనం వేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కల్పించడం అనేది, కార్యకర్తల్ని గుర్తించడం మొదలయ్యింది అనే సంకేతాలు ఇవ్వడం అనేది మనందరం తెలుసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకు సార్ ఇక్కడ మేము మనకి 22 పంచాయతీలు ఉన్నాయి. 22 పంచాయతీల్లో మళ్ళీ మన గ్రామాలు 56 గ్రామాలు ఉన్నాయి. 22 పంచాయతీలు కూడా అంటే మీ అందరికీ సూచనలు చేస్తున్నా, ఈ లోపు మీరు కూడా మీరు అవగాహన చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే కమిటీలు వేసినప్పుడు మా మండల టీం అంతా కూడా ప్రతి గ్రామానికి వచ్చి మా అందరం మీ విలేజ్ లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని మేము కూడా కూర్చొని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తుల్ని మా కమిటీలో వేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 22 పంచాయతీలకి 22 పంచాయతీలు గ్రామ అధ్యక్షులు ఉంటారు, గ్రామ కమిటీ ఉంటుంది. అయితే కొన్ని పంచాయతీల్లో హ్యామ్లెట్ విలేజ్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీలో ఇప్పుడు పాండ్రింగ్ పంచాయతీ ఉంది, కురపిల్లి ఉంది, సామివలస ఉంది, ఏలుగులపల్లి ఉంది, ఇంకా మునాడిపేట, ఈ ఇలాగా అన్ని మనకి హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. అయితే మేము నిర్ణయించింది ఏంటంటే ఈ హ్యామ్లెట్ విలేజ్ల్లో మన గ్రామ కమిటీ ఏవైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో ప్రతి హ్యామ్లెట్కి ఒక అనుబంధ సంఘ అధ్యక్షుడిని ఆ గ్రామ కమిటీలో పెట్టాలని నేను సాధారణంగా కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పద్మనాభం పంచాయతీ ఉంది, పద్మనాభం గ్రామ కమిటీ గ్రామ అధ్యక్షుడు ఒక ఉంటారు. అదేవిధంగా పద్మనాభం హ్యామ్లెట్ అయినటువంటి అచ్చుగురిపాలెం కానీ ఇసుకపాలెం కానీ ఉంది కాబట్టి అచ్చుగురిపాలెంకి గ్రామ యువజన అధ్యక్షుడు, లేకపోతే గ్రామ రైతు విభాగం అధ్యక్షుడు, లేదా గ్రామ సోషల్ మీడియా అధ్యక్షుడు, లేదా గ్రామ మహిళా అధ్యక్షురాలు, అలా ఏదో ఒకటి మీకు నచ్చింది మేము అక్కడ అందుబాటులో ఉన్న కార్యకర్తలు అదేవిధంగా
అదేవిధంగా మన ఇసుకపాలెం పంచాయతీ ఇసుకపాలెం గ్రామానికి కూడా ఈ 7 కమిటీల్లో ఈ అనుబంధ కమిటీల్లో అక్కడ కూడా ఏదో ఒకటి. అలాగే ప్రతి పంచాయతీలో కూడా మనకి గ్రామ కమిటీల్లో గ్రామ అనుబంధ కమిటీలు 7 ఉన్నాయి. ఆ 7 యొక్క అధ్యక్షులు కూడా మన యొక్క హ్యామ్లెట్ విలేజ్ లో పెట్టాలని మా సార్ అందరైనా చర్చించుకొని దాన్ని తీర్మానం చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ గమనించి ఈ లోపు ఏర్పాట్లు చేసుకుంటే మేము మీ విలేజ్ ఏ డేట్లో వస్తామో సార్ని అడిగి మీకు ఆ డేట్లు ఇస్తాం. ఆ డేట్లలో కూర్చొని అక్కడ అందరం కూర్చొని కమిటీలు వేయచ్చు. అయితే ఈ కమిటీలు వేయడానికి మానిటరింగ్ చేయడానికి ప్రతి 2 పంచాయతీలకి ఒక ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది. 2 పంచాయతీలకి ఒక ఇన్ఛార్జ్ అతను ప్రతిరోజు కూడా మీతో మాట్లాడి మానిటరింగ్ చేసి కమిటీలు ఎంతవరకు వచ్చాయి ఏంటనేది చెప్పడం జరుగుతుంది. దాని ఇన్ఛార్జీలు కూడా మన ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు ఆదేశాల ప్రకారంగా ఇవన్నీ వేయడం జరిగింది. దానికి ఏంటంటే ఇందాక చంద్రశేఖర్ అని చెప్పడం జరిగింది. సంవత్సరం కూడా తెలియకుండానే భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని తప్పకుండా మాకు ఒక అండ ఉంది. మేము ఎలాంటి పోరాటాన్ని చేయడానికైనా సిద్ధంగా మీలో ధైర్యాన్ని నింపిన డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు సోదరులు మధ్య శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు భీమిలి నియోజకవర్గ పరిశీలకులు సోదరులు ఫైనల్ విజయ్ కుమార్ గారికి, కేంద్ర కార్యాలయం నుంచి విచ్చేసిన జేసీఎస్ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ మన ఎంపీపీ రాంబాబు గారికి, పద్మనాభ మండల అధ్యక్షులు బంగ సత్యం గారికి, మధ్య వెంకటరావు గారికి, బంగారు నాయుడు గారికి, అదేవిధంగా గాడు శ్రీనివాస్ గారికి, నా గిరిబాబుకి, శ్రీరమ్మకి, బంగారు నాయుడు గారికి, వేదిక మీద శివరామకృష్ణ గారికి, శైలేష్కి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని, మేలుని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం. రెండోది, కార్యకర్తలకి సరైన న్యాయం జరగలేదనే కార్యకర్తలు వచ్చిన నిస్పృహ. దాంతో పాటు మన అధికారంలో 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి, పార్టీ కమిటీకి సంబంధించి మన పార్టీ సరైన నిర్మాణం చేసుకోవడం కూడా ప్రధాన కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు, భవిష్యత్తులో పార్టీని మనం పటిష్టంగా నిర్మాణం చేసుకోవాలి. పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పార్టీ మండలాధ్యక్షులుగా, గ్రామాధ్యక్షులుగా, అనుబంధ సంఘాల అధ్యక్షులుగా నియమితులే పార్టీ కోసం కష్టపడ్డారో, రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా గతంలో మాదిరి కాకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా పార్టీ కార్యకర్తల ద్వారా, పార్టీ నాయకుల ద్వారా మాత్రమే ప్రజలకు మేలు చేసి వారికి సరైన గుర్తింపుని, గౌరవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందాక రాంబాబు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయి. కానీ మనం గతాన్ని మర్చిపోదాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. గతంలో అయితే కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ గవర్నమెంట్ అనేది మన కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మిమ్మల్ని కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశంతో చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి కేకే రాజు గారు, అలాగే మా నియోజకవర్గానికి మరి పరిశీలకులుగా నియమమైనటువంటి మాజీ శాసనసభ్యులు సోదర సమానుడు ధనాల విజయ్ కుమార్ గారు, అలాగే మన కేంద్ర కార్యాలయం నుంచి ఏదైతే ఈ కార్యక్రమం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో మనందరికీ వివరించడానికి, మన సంస్థాగతంగా బలోపేతానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలని చెప్పడానికి వచ్చిన మరి హర్ష్ కుమార్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈ మండలానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, పెద్దలందరూ కూడా పేరు పేరున, అలాగే మన అనంతపురం మండలం నుంచి కానీ వచ్చిన మా ఎంపీపీ గారు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, లేదు మా బీపీ నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులు కానీ,
ఇలా అనేక మంది పెద్దలందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు. అయితే ఇవాళ ఒక కార్యక్రమాన్ని పిలిపించినట్టే మరి వాళ్ళు ఇంకో కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మరి వస్తున్నారు పెద్దలు. మనందరూ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వచ్చారు. మరి మనందరి మీద అభిమానంతో బూత్ కమిటీ సభ్యుల్ని బూత్ కమిటీ చేసేవాళ్ళు. ఈ రెండు కమిటీలతో మనం వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అలా కాదు. ఇవాళ ప్రతి దగ్గర కూడా ఒక గ్రామ కమిటీ వేసుకుంటే సుమారుగా ఒక 15 మంది సభ్యులు గ్రామ కమిటీలు ఉండాలని చెప్పారు. దానికి 10 మంది సంఘాలుగా సుమారుగా ఒక 7 సంఘాలు చెప్పారు. ఇందాక మన అధ్యక్షుడు మన ఎంపీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి దగ్గర కూడా మనం గ్రామ కమిటీలు వేసుకున్నాం. అలాగే ఎక్కడైతే మన మధుర గ్రామాలు ఉన్నాయి, యామరెడ్డి గ్రామాలు ఉన్నాం, వాటిలో కూడా గౌరవనీయులు పెద్దలు మా అందరికి సోదర సమానులు దానికి ఒక B4 అనే పథకం పేరు. ఇప్పుడు ఏమంటున్నాడు, పేదరికం చాలా నిత్య దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను, నేను వాళ్ళని దత్తత తీసుకోవాలి, నువ్వు తీసుకుంటావా అని అడుగుతున్నాడు. అడుగు తినేవాడికి ఆకలి ఎత్తేవాడు ఒకడనే ఒక సామెత. అసలు వీళ్ళకే పథకాలు లేవు, డబ్బులు లేవు, ఊర్లు ఎలా గడపాలో తెలియదు, రోజులు ఎలా గడపాలో తెలియదు, పండుగ వస్తే బట్టలకే డబ్బులు లేవంటే నువ్వు వీడి దత్తత తీసుకుంటావు, వాడి దత్తత తీసుకుంటావు అని పిలుస్తున్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల గురించి చెప్తున్నారు. ఈయన వస్తే బస్సుల్లో ఫ్రీ, వచ్చిన రోజునే బస్సులు ఇంటి ముందు అవుతాయి అనుకున్నారు అందరూ. అది చంద్రబాబు బస్సు. అది ఎవరిని ఎక్కించుకోవాలో ఆడికి తెలుసు, మనకు తెలియదు, అతను తెలుసు బాగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బస్సులకి మొన్న నాకు ఆర్టీసీలో యూనియన్ నాయకులు వచ్చారు. ఆ 2 విషయాలు చెప్పారు. సార్ ఈ పథకం కూడా ఎక్కువ రోజులు నడవదు సార్ అన్నారు. ఎందుకు అని అడిగారు. అడిగితే ఆర్టీసీ బస్సులకి ప్రైవేట్ వాళ్ళు అద్దెకి పెడతారు. అద్దెకి పెట్టిన బస్సులు వాహనాలకి మనోడు అద్దె కట్టలేదంట. అందుకే వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, ఇంకొక 2 నెలలు చూస్తాం, మీరు అద్దె కట్టకపోతే మా బస్సులు మాకు ఇచ్చేయండి, మేము ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ నడుపుకుంటాం అని. ఇంకొక విషయం చెప్పారు, అది ఇంకా బాగుంది. నట్లు బోట్లు సప్లై చేయట్లేదంట, తలుపులు ఊడిపోతే కొబ్బరి తాళ్ళతో కడుతున్నారంట. అదొక స్కీము. ఆయన చెప్పాడు కండక్టర్ గారు ఒక ఆయన, సార్ మా బస్సు 120 మంది ఎక్కేసారు సార్, టైర్ వెళ్ళిపోయింది, టైర్లు లేవు. ఈ స్కీమ్ కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది, ఏం కంగారు పడతారు. ఇప్పుడే పెద్దలు మన చంద్రశేఖర్ గారు అదేవిధంగా కేకే రాజు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి పేదల మీద కన్నా కోట్లు వేసుకున్న వాడి మీద, నల్ల కోట్లు వేసి తిరిగే వాడి మీద ప్రేమ ఎక్కువ. మనం ఎలా చొక్కలు లుంగీలు కట్టుకుని తిరిగితే ఆయన నచ్చదు. ఆయన మన వైపు చూడాలంటే మనందరం పేదలందరం కూడా కోట్లు కుట్టించుకోవాలి, నల్ల కోట్లు కుట్టించుకోవాలి, అప్పుడు ఆయన కనబడతాం. ఇప్పుడు దావోస్ అని ఒక ఊరు వెళ్ళాడు, ఒక దేశం, స్విట్జర్లాండ్ లో, మీకు అర్థం అవుతుందని చెప్తాను. ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటారు. ఈయన ఇప్పుడు ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాడు, అంటే సులువుగా వ్యాపారం చేయడానికి మా రాష్ట్రానికి రండి అని. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాడు. అంటే వేగంగా మీరు బిజినెస్ చేయడానికి నేను సహకరిస్తాను, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాడని ఆయనకి తెలుసు కదా, అందుకే త్వరగా కట్టబడేద్దాం, త్వరగా సర్దేద్దాం కంపెనీ అని అర్థమైంది. మీరు ఎప్పుడైనా మీ ఊర్లో హోటల్ ఉంటాయి కదా, చిన్న చిన్న హోటల్, పొద్దున్నే టీ ఎంత తీసుకున్నారు? టీ తాగితే 5 రూపాయల ప్లేట్ ఇడ్లీ ఎంత? 20 రూపాయలు. కానీ విశాఖపట్నంలో ఎకరం భూమి ఎంత తెలుసా రేటు? 99 పైసలు. ఎక్కడ అనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో భీమిలిలో. పద్మనాభంలో ప్లేట్ ఇడ్లీ కన్నా, కప్పు టీ కన్నా
ఈ భీమిలి నియోజకవర్గంలో భూములు చౌక. నేను చెప్పేది నిజం. 99 పైసలకి భూములు ఇచ్చేస్తారంట ఎకరం. ఇదేంటని మాలాంటి అడుగుతుంటే అంటాడు ఆయన లోకేష్ గారు. లోకేష్ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన ఏం చెప్పాడంటే, నన్ను అడుగుతున్నారు మీరు, 99 పైసలకి ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తా, మీరెవరు అడగడానికి అంటున్నాడు. ఇది చంద్రబాబు గారి సొంత ఆస్తి అనుకో, ఇచ్చే, కానీ ఇది ప్రజల ఆస్తి. ఈ రాష్ట్రంలో ఆస్తులకి హక్కుదారులు ఎవరు లేరు. నువ్వు 99 పైసలకి భూములు ఇచ్చేసి పెద్ద పెద్ద కంపెనీలు రమ్మని పిలిచి, ఓకే రమ్మన్నారు. 2014 ఇలాగే విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టి భూములు పంచారు కదా. విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టి నల్ల కోట్లు వేసుకున్న వాళ్ళతో సంతకాలు పెట్టించి ఒప్పందాలు చేశారు కదా. మరి ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? మీ పద్మనాభంలో ఈ మధ్యన కంపెనీల్లో ఉద్యోగం వచ్చిన ఎవరు ఉంటే చేతులు ఎత్తుకొని అడుగుతున్నా. అంటే వైఎస్ఆర్ వాళ్ళని ఇవ్వలేదా, లేకపోతే అసలు ఎవరికి ఇవ్వలేదా? అంతే కదా. అంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే పక్కవాడి ఇంటికి పోస్టర్ అంటించే స్కీమ్. చాలా సింపుల్ అది. ఇప్పుడు ఎవరైనా మీటింగ్ కి మిమ్మల్ని 10 మందిని తీసుకురామన్నారు అనుకోండి, ఒక ఆటోనో బస్సులో పెట్టి దాంట్లో పొద్దున్న నుంచి కూర్చోబెట్టి రెండు మీటింగ్ వెళ్దాం అని పిలిచి వాళ్ళకి కాఫీ టీ ఇచ్చి అది ఎక్కించుకుని రావాలి. అదే ఒక తెలివైన ఏం చేస్తారంటే ఆ కరెక్ట్గా సెంటర్ లో నుంచి బస్సు ఆగిన వెంటనే దాని మీద ఆయన ఫోటోతో స్టిక్కర్ వేసుకుని జై చంద్రబాబు రాసుకున్నాడు అనుకో, బయట చూసేవాడికి అన్ని చంద్రబాబు బస్సులు అనుకుంటారు. అంతే కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలన్నిటికీ ఈయన స్టిక్కర్ వేస్తారు. ఒక జేబులో కత్తిర, ఇంకో జేబులో రిబ్బన్ పట్టు తిరుగుతున్నాడు. ఎందుకు? జగన్ గారు కంప్లీట్ చేసిన ఏ బిల్డింగ్ ఉందా, ఏ స్కీమ్ ఉందా, దానికి రిబ్బన్ కట్టడం, కత్తిరించడం. మరి అన్ని ఈయన చేశాడని చెప్పడానికి మీడియా ఉంది ఆయనకి. ఆయన బాహుబలి 1, లోకేష్ బాహుబలి 2 అని చూపిస్తారు. మన దురదృష్టం ఏంటంటే మన మీడియా లేదు. మొన్న ఒక్క సాక్షి ఎన్నెలు రాయగలుగుతారు? ఒక్క సాక్షి